దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ చేతనే మనము కొన్ని సందర్భాలలో ఆపదలు పడినప్పుడు మన ప్రమేయం లేకుండా మనలను కాపాడుతున్నాడు కదా అని ఎన్నో సందర్భాలలో మనము కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాము. దేవుని సహాయమును కోరలేము. కొన్ని సందర్భాలలో భరింపలేనంతటి బాధ, శ్రమ, సమస్య వచ్చి ఎక్కువ కాలం ఉండిపోయినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంటది, నాకొచ్చిన శ్రమ, సమస్య నుంచి నన్ను కాపాడగలిగేవాడు దేవుడేనని. దేవుని సన్నిధిని ప్రభువా రక్షించు అని అప్పుడు ప్రారంభిస్తున్న ప్రార్థన మనకు కొన్ని సందర్భాలలో జయం అనుగ్రహించబడదు. ఇంకొన్ని సందర్భాలలో మనకున్నటువంటి యథాభక్తి చేత దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన ప్రవర్తన కూడా కొన్ని సందర్భాలలో దేవునికి నచ్చకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో దేవుడు మనలను రక్షించట్లేదు. మనము ఎన్ని ప్రార్థనలు ఎంతసేపు చేసినా ఫలితము కలగట్లేదని నిరాశ నిస్పృహలతో ఉండిపోతూ ఉంటాం. దేవుని వాక్యము తెలియజేయుచున్నది, ఆయన రక్షింపలేనంతటి అసమర్థుడు కాదు. విననేరలేనటువంటి పరిస్థితుల్లోనూ దేవుడు లేడు. దేవుని యొక్క కన్ను మన ప్రతి పరిస్థితిని చూస్తున్నది. ఆయన మన ప్రతి చర్యను గమనిస్తున్నాడు. అయితే మన ప్రవర్తన, మన జీవితము దేవునికి బాధను కలిగించేదిగా ఉన్నది. మనము శ్రమలో ఉండి రక్షించబడాలని కోరుతున్నాం, కానీ మనమే ఇతరులను శ్రమల పాలు చేస్తున్నాం. మనకు సహాయం కావాలని దేవునిని ఆశ్రయిస్తున్నాం, మనం ఇతరులు ఎవరికీ సహాయం చేయం. అలాంటప్పుడు మన పట్ల దేవుడు ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటాడు చెప్పండి. ఈ దినాన్ని దేవుడి వాక్యం చేత ఇశ్రాయేలు యోధా ప్రజలకు ఈ వాక్యం వింటున్న మనకు ఓ పాఠాన్ని నేర్పాలని కోరుతున్నాడు. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయన రక్షించగలిగిన సమర్థుడు. రక్షించలేని శక్తిహీనుడైతే కాదు, నిన్ను పట్టించుకోలేని కఠినాత్ముడైతే కాదు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములో, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అని నేరుగా వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు చేసిన అపరాధముల వలన నీకు మేలు కలగకపోవడం అనేది గమనించి ఇతరులకు మేలు చేయి, దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, తప్పక దైవ రక్షణను పొందుతావు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మను ఆదరిస్తూనే మా దోషములు మాకు తెలియపరిచి గద్దిస్తున్నావు. నిజమే ప్రభువా, మా వలన ఇతరులకు హాని కలుగుతున్నా మాకు మాత్రము మేలు కలగాలని ఆశించుచున్నాం. మా దోషములు గమనించకుండా మేము నీ వలన సహాయము, రక్షణ కావాలని ఆశిస్తున్నాం. అయ్యా, మేము ఇతరులకు మేలు చేసినప్పుడు మీరు మాకు మేలు చేస్తారన్న ఆ ఆత్మీయమైన ఇంగితమును గ్రహించలేకపోతున్న అనేక మంది ఉన్నాం. ప్రభువా, గ్రహించున్నట్లుగా నీవు నీ వాక్యము చేత మాట్లాడిన ప్రతి సంగతిని మేము అధ్యయనం చేస్తున్నాం. మా అపరాధ పాప దోషములు క్షమించి మాకు న్యాయము చేయండి, సహాయము చేయండి, రక్షించండి. ఆపదలు ఉన్న బిడ్డలను ఆదుకొనండి, శ్రమలో ఉన్న బిడ్డలను సహాయము చేసి వారిని ఓదార్చుమని ప్రార్థిస్తున్నాం. రోగగ్రస్తులను అందరినీ స్వస్థపరచండి. మరణకరమైన ప్రతి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను కాపాడి బ్రతికించండి. మరొక అవకాశం వారికి ఇచ్చి వారి తప్పును తెలుసుకుని నీ కృపను పొందుటకు పాత్రులుగా ఎంచుమని వేడుకుంటూ, ఈ ఉదయకాల ధ్యానములో మాతో కలిసి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డలకు నీ కృపను, నీ మహిమను కనపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.